నమస్తే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్పై రెండో సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవున రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. అనంతరం సచివాలయం చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు దివ్య ఆశీస్సులు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఫైల్పై రెండో సంతకం చేశారు. వృద్ధాప్య పెన్షన్ను 4,000కు పెంచడానికి సంబంధించిన ఫైల్పై చంద్రబాబు మూడో సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేశారు. స్కిల్ సెన్సెస్ ఫైల్పై చంద్రబాబు 5వ సంతకం చేశారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు నేడు ఢిల్లీలో బాధ్యతలను స్వీకరించారు. తాను ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 100 రోజులు ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తానని వ్యాఖ్యానించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఇవాళ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన తనపై బాధ్యతలు మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని చెప్పారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. టీడీపీ జనసేన హనీమూన్ నడుస్తున్నదని, వారికి సొంత సమయం ఇచ్చి పోరాడుదామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ 40% ప్రజలు మనవైపే ఉన్నారు అనేది మర్చిపోవద్దని అన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తుందని, మరికొంత సమయం వారికి ఇద్దామని తెలిపారు. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని, ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి.
ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కొడతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. అలిపిరి దాడి నుంచి వెంకన్నే తనను కాపాడారని సీఎం చంద్రబాబు అన్నారు. తన వల్ల జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయనే కాపాడి ఉంటాడని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిరుమల వెంకన్న తమ కులదైవమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పని మొదలు పెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్ర లేస్తూనే నిండు మనసుతో 1 నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నామని చంద్రబాబు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ ఇంత స్పష్టంగా 93% సీట్లతో ఏ ఎన్నికలు కూడా ప్రజలు తీర్పు ఇవ్వలేదని అన్నారు. ఇదంతా తిరుమల శ్రీవారి దయేనని చెప్పుకొచ్చారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు నాడు తనను కాపాడింది వెంకటేశ్వరుడేనని వివరించారు. దర్శనానికి వస్తూ ఉండగా తన ప్రాణం పోతే ఆయనపైనే నింద పడుతుందని అనుకున్నారో, లేక తన వల్ల జరగవలసిన పనులు ఉన్నాయనో బతికించాడని చెప్పారు. తెలుగు జాతికి తాను సేవ చేయాల్సి ఉందని కాపాడారని అన్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీకి కీలక విజయం కట్టపెట్టి దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేశాడని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరుపతి వెంకన్న ఇచ్చిన వరమని చెప్పారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాదాలు, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. దర్శనానంతరం శివనాథ్ కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కేశినేని శివనాథ్ కోరారు. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप कनकदुर्गा महापरदेवता अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु. जानकी बेटा नके వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన దౌర్జన్యాలు, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల బూతు ప్రవచనాలు జగన్, విజయసాయిరెడ్డికి కనిపించలేదని, లోకేష్ జూమ్ మీటింగ్లోకి వంశీ వస్తే వాళ్ళకి తప్పు అని చెప్పలేదని, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ఎందుకు అరికట్టలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు. కక్ష సాధింపు రాజకీయాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వద్దు అని ప్రకటించారని, నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదని బుద్ధ వెంకన్న హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోచేసిన అవినీతిపరుడు విజయసాయిరెడ్డి అని అధికారం పోయిన తర్వాత పిల్లి అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్కి గన్మ్యాన్లు ఇచ్చారని, బూతులు తిట్టే నానీలకు, వంశీకి భద్రత పెంచారని, వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడని, వంశీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా చేసిన తప్పులకి శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని తెలిపారు. అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు కదా. ఎన్నాళ్ళ పుల్లులాగా ఆ మాట్లాడారో ఏమైనా ఇవాళ పిల్లుల్లో మాట్లాడుతున్నారండి. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు. ఈ పోలీసులు పెట్టుకోలే కదా. ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు జవాకులు పేస్తే 4+4 గన్మ్యాన్లు, దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మ్యాన్లు. మీరు ఇంతవరకు మా గన్మ్యాన్ మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులులో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లులో బయటకు వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారని, దాడులు చేయవద్దని మా నాయకులు ముందే చెప్పారని, లోకేష్, చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తెలిపారు. జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది, జగన్కు అది లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందని, దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడని అన్నారు. విజయసాయిరెడ్డి అసత్యపు మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం, అంతేగాని ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాం, వల్లభనేని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు. వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా, పెద్ద పోటీ కొట్టేవాడుగా,
నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తాయి, నువ్వేదో పెద్దవాడు ఈ రోజు నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా. ఏంటి ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి నాకు ఫోన్ చెప్పి ఒకసారి బలమైన అంశంతో ఫోన్ చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా బలమైన అంశకి దమ్ముండి నాకు ఫోన్ చేయమని నేను చెప్తాను అని. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విలేజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిహెచ్ రవీంద్రరాజు, ఎం అప్పలనాయుడులు నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు, అలాగే ఈ రాష్ట్రంలో కూటమిలో కీలక పాత్ర వహించిన కొనిదెల పవన్ కళ్యాణ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓపీఎస్ విషయంపై పవన్ కళ్యాణ్ 1 సంవత్సరంలో పరిష్కారానికి శ్రీకారం చుడతామని చెప్పడం చాలా శుభపరిణామమని అన్నారు. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులు వద్దన్నా మొండిగా తీసుకున్న నిర్ణయం జీపీఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఓపీఎస్ విషయంలో ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలపై న్యాయం చేస్తారని ఉద్యోగులు నమ్ముతున్నారని చెప్పారు. నూతన ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షులు భువనేశ్వర్ గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా అయింది. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరగడం, కొన్ని ఇబ్బందులు పెట్టడం, మాకు రావాల్సిన ఓపీఎస్ కావాలంటే జీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఎవరు వద్దన్నా కానీ జీపీఎస్ జీవో తీసుకురావడం, అలాగే మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రాకపోవడం, అలాగే ఫిట్మెంట్స్ కానీ అలాగే ఐఆర్ కానీ ఏమి ఇవ్వబడుతుందో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు గత సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక భూమి వహించారు. అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగుల్ని మోసగిస్తూ అతిపెద్ద జేఏసీలుగా చెప్పుకుంటున్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అప్పటి ఎన్జీఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో వారి సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని మోసం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిల విషయంలో కూడా ఉద్యోగుల పక్షాన లేకుండా రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని పొగడటం తప్పితే ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని తెలిపారు. ఉద్యోగుల సమస్యల్ని నూతన ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మద్దాల బాపూజీ, ఆర్ తిరుమల రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎం సింహాచలం, ఆదిరెడ్డి, ఎస్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఆయన ఉద్యోగులకి ఓటోదని చట్టం చేయమని అడిగారు. తప్పే ఉందండి, అందరికీ ఓటోదని ఉద్యోగుల జీతాలు పడతాయి. ఆ చట్టం చేయమన్నారు ఉద్దేశంతో తీసుకెళ్తే కొంతమంది సంఘాలు, కేవలం భజన సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో, ఆ భజన సంఘాల వల్లే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దాంట్లో ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర గారు, గతంలో ఉన్న బండి శ్రీనివాసరావు గారు ట్రైన్గా చూసి అక్కడ పరిస్థితులు ఒక్క విడత కూడా డబ్బులు రాలేదు. అందరూ కూడా ఈ రాష్ట్రంలో గత జేఏసీలు ఉద్యోగులుగా లేకుండా చాలా హీనమైన పరిస్థితి తీసుకొచ్చారు. అందువల్ల ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారని చెప్పి కోరుతున్నాం. అలాగే గౌరవ డిప్యూటీ సీఎం ప్రెసిడెంట్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. సిపిఎస్ విషయంలో న్యాయం చేస్తున్న సంవత్సరంలో కొత్త ప్రభుత్వంతో మాట్లాడింది. అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో పవన్ కళ్యాణ్ గారు చర్చించి వెంటనే ఈ రాష్ట్రంలో జీపీఎస్ ఎవరు వద్దన్నా కానీ బలవంతంగా జీపీఎస్ జీవో ఇచ్చారు. ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఉద్యోగుల యొక్క ఓపీఎస్ కోరికని తీర్చాలి. దానికి సంబంధించిన విషయాల్లో రాజీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోరాడాలని చెప్పి తెలియజేస్తూ
మంత్రుల కేటాయింపుల్లో జనసేన పార్టీ బీసీ ప్రతిపాదనలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో గాని, మంత్రి పదవుల కేటాయింపుల్లో గాని ఆ పార్టీ అగ్రకులాల వారికి అగ్ర తాంబూలం ఇచ్చిందని అన్నారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర తీసుకున్నందుకు ఫిషర్మ్యాన్ జేఏసీ తరపున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. బీసీ కులాలలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా 120 అసెంబ్లీ స్థానాల్లోని అభ్యర్థుల గెలుపు ఓటముల్ని శాసించగలరని అన్నారు. దశాబ్దాల నుంచి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం చెందాయని, మంత్రులు కేటాయింపులో కూడా మత్స్యకారులకు అన్యాయం చేశారని తెలిపారు. నూతనంగా కొలువు తీరుతున్న ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం నుంచి 5గురికి మంత్రి పదవులు కేటాయించగా, రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, కాపు సామాజిక వర్గం నుంచి 4గురికి మంత్రి పదవులు కేటాయించారని తెలిపారు. అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, అధికార పార్టీ లేదా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు, పార్లమెంటు స్థానాలు, అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు, ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది. ఎమ్మెల్యే సీట్లు కేటాయింపుల్లో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి 30 సీట్లు కేటాయించుకుంటే రెడ్డి, కాపు కులాలు కూడా అదేవిధంగా సీట్లు కేటాయించారు. అలాగే బీజేపీ చూసుకుంటే 6 పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాలు అగ్రకులాలు కేటాయించుకున్నారు. 10 ఎమ్మెల్యే సీట్లు కూడా 4 అగ్రకులాలు కేటాయించుకున్నారు. అలాగే జనసేన 21 అసెంబ్లీ స్థానాలకు 11 స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కేటాయించుకుంటే అరాకొర 2-3 సీట్లు బీసీ మత్స్యకార కులాలకు 1-1 చొప్పున కేటాయించారు. ప్రజాస్వామిక దేశంలో జనాభా దామాషిక ప్రకారం ఆయా కులాలకు జనాభా దామాషిక ప్రకారం సీట్లు కేటాయించాలి. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఈరోజు తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో జనసేన నాయకులు బెల్లంకొండ వెంకటనారాయణ, రమాదేవి దంపతులు 1001 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు. గ్రామం తరపున అందరూ తీర్చాలి, ఇది గ్రామం తరపున మొక్కు అని చెప్పని. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తుంటే ఇక్కడి నుంచి బస్సు వేసుకుని సొంత ఖర్చులతోటి మరి వెళ్ళి ఆ నామినేషన్ ప్రక్రియని చూసి రావడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. అలానే నారా లోకేష్ గారి నామినేషన్ని వారు పాల్గొనపోయిన మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా, అలానే తెలుగుదేశం పార్టీ వారి ద్వారా వేస్తున్న మా గ్రామం మొత్తం కదలి మరి వారి నామినేషన్ ప్రక్రియని కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న ఇది 100 ఏళ్ల చరిత్ర గల కోదండ రామాలయం. ఈ రామాలయాన్ని తీయాలనుకున్న ప్రభుత్వం కూడా ఇక్కడ వైసీపీ నాయకులు దాన్ని ఎదుర్కొని ఆ రోజు నిరాహార దీక్ష చేశారు. మీ ముగ్గురు మిమ్మల్ని మరవగలవా? ఈ రామాలయం గుడికి మేమున్నాం అని వెన్నువెన్నుగా నిలిచారు. మీ మేలు మర్చిపోలేం, మీరు చేసిన సాయం మర్చిపోలేం. మీ సాయంతో, మీరిచ్చే సపోర్ట్ తోటి ఈ ఇప్పటం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో ఇప్పటం గురించి చెప్తూనే ఉన్నారు, ఇది నా గ్రామం. గుంటూరు శ్రీనగర్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో కూడా ఒకసారి ఇదే కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పార్టీ కార్యాలయానికి నిప్పు. మరోసారి అదే కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్పై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ భయాందోళన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.